హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారో కమెంట్ అయితే చేయండి. సో చూస్తున్నారు కదా, రీసెంట్లీ మేము మాత్రం మటన్ కర్రీ ట్రై చేశాను అనమాట. సో ఫస్ట్ టైం నేను మటన్ కర్రీ ట్రై చేశాను. సో మా వారు ఒక టాస్క్ ఇచ్చారనమాట. ప్రతిసారి చికెన్, ఈ ఎగ్ ఇవన్నీ నార్మల్ కదా, మటన్ ట్రై చేసి చూడు, ఒకసారి అయితే ట్రై చేసి చూడు, నా హెల్ప్ అయితే అస్సలు తీసుకోవద్దని చెప్పాడు అనమాట. సో నేనైతే అక్కడ రీసెర్చ్ చేసి ఇక్కడ చేసి, నేను యాక్చువల్లీ ఫస్ట్ మా అత్తమ్మకి చెప్దాం అనుకున్నాను, బట్ తను బిజీ ఉంటారు కదా. సో తర్వాత కనుక్కొని సెకండ్ టైం చేద్దాంలే, ఫస్ట్ టైం మనం ఓన్గా ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాను అనమాట. సో చాలా బాగా వచ్చిందండి. తిన్నాక అయితే మా వారు చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. సో నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ నేను కమెంట్లో పెడతాను. ఫస్ట్ అయితే నేను నార్మల్గా ఆనియన్, మిర్చి, అల్లము తీసుకున్నాను అనమాట. సో ఆ పౌడర్ వచ్చేసి ముందుగానే నేను దాల్చిన చెక్క అండ్ మసాలాకు కావాల్సినవి అన్నీ నేను పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో టైం సరిపోవడానికి. సో మటన్ ఉడకడానికి చాలా టైం పడుతుంది కదా, సో నేను ఆ పౌడర్ ముందుగానే చేసుకొని పెట్టుకున్నాను. ఆ పౌడర్ కావాల్సిన సామాన్లు అనే ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను మీకు కమెంట్లో పెడతాను అనమాట. తర్వాత నేను ఆల్మోస్ట్ ఇంకా ఫస్ట్ కర్రీలో ఆయిల్ వేసేసి ఆనియన్స్ మరియు మిర్చి, కొంచెం అల్లం వేసి వేపాను దాన్ని, చూస్తున్నారు కదా. తర్వాత కొంచెం పుదీనాకి వేసాను అనమాట టేస్ట్ కోసం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మటన్ నేను 1/2 kg తీసుకున్నాను. సో నేనైతే ఎప్పుడు చికెన్ నేను ఇలా చేస్తాను, బట్ ఫస్ట్ టైం మటన్ ట్రై చేసేవరకు అసలు భలే వచ్చిందనమాట. చాలా తినడానికి కొంచెం టేస్ట్ అనిపించింది. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ అలా వేసాక ఉడకపెట్టనక్కర్లేదు, మనం డైరెక్ట్గా వేసినా పర్లేదు, బట్ చాలామంది ఉడకబెట్టి చేస్తారు అంటారు. బట్ నాకు అది ఫస్ట్ టైం చేస్తున్నా కదా, ఎవరు హెల్ప్ చేసుకోకుండా చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది. చూసారు కదా, ఈ పౌడర్ అనేది వేసాను. అసలు చాలామంది ఆల్మోస్ట్ పసుపు, కారం అన్నీ వేసాక ఈ పౌడర్ వేస్తారు, బట్ నేను ఇది ఫస్ట్ వెరైటీకి ఇలా వేసి తర్వాత పసుపు, కారం అనమాట. ఆ పౌడర్ నేను ఆల్రెడీ హోమ్ మేడ్ అనమాట, నేను ఇంట్లోనే చేసుకొని పెట్టుకున్నాను అంతే. దీని తర్వాత కొంచెం లైట్గా సాల్ట్ వేసి పెట్టాను అనమాట. ఆల్మోస్ట్ ఒక 10 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్నాను. చూడండి, కారం కూడా నేను తగినంత వేసాను, 1.5 వేసాను. అసలు చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఇన్స్టాంట్గా మేడ్ చేసుకోవచ్చు ఇంట్లోనే అప్పటికప్పుడే. దీనికి 1 అవర్ కూర్చోవాల్సిన అవసరమే లేదు. ఇలా ప్రాసెస్ ఫాలో అవ్వండి, చాలా బాగా వస్తుంది అనమాట. సో ఆ వాటర్ కూడా నేను ఉడకపెట్టిన వాటర్ పోసాను అందులో, చాలా బాగుంది. సో ఇదండి ఈ వీడియో మాత్రం నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ ఫాలో శ్రీడి టాక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ గైస్. బాయ్.